నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి అసలు చతుర్దశి అంటే అందరికీ తెలిసిందే, మరి ఈసారి వస్తున్న చతుర్దశి గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మీరు కూడా చూసేయండి. నమస్కారం గురుగారు. గురుగారు, ఫిబ్రవరి 11వ తేదీన మనకి చతుర్దశి వస్తుంది. అయితే ప్రతిసారి వచ్చే చతుర్దశికి ఒక్కొక్క నామం అనేది ఉంటుంది, కానీ ఈసారి వస్తున్న చతుర్దశికి ఉన్న నామం ఏంటి, మరి దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి, అసలు ఎప్పుడు పూజించే విధంగానే ఈ చతుర్దశి కూడా చేసుకుంటే సరిపోతుంది అంటారా, ఇంకేమైనా ప్రత్యేకంగా చేయాలంటారా? రైట్. అంటే ఇక్కడ చతుర్దశులు అనేది మనం పెద్దగా నిత్యం చేసుకోవాల్సింది కానీ లేదా ఎవరో ఒక్కరు చేసుకుంటారు. అంటే ప్రత్యేకంగా ఏమంటే ఏకాదశులు అంత విశిష్టత కాదు. అంటే అవి కొన్ని వారాలతో కానీ కొన్ని తిథులతో కానీ కలిసి వచ్చినప్పుడు మాత్రమే దానికి ఆ విశిష్టత అనేది ఉంటుంది. ఇప్పుడు ఏకాదశి అనేది ఏకాదశి వస్తే చాలు, అది ఎప్పుడు విశిష్టతే. కానీ ఇప్పుడు ఒక నరక చతుర్దశి అన్నది ఒకటే మనకి పండగ ఉంది, కానీ ఇంకా చతుర్దశితో పెద్దగా ఏమి ఉండవు. అయితే కానీ ఇక్కడ ఏంటంటే చతుర్దశి అనేది మంగళవారం నాడు వస్తే కనుక దాన్ని అంగారక చతుర్దశి అంటారు. సో ఈసారి ఈ మంగళవారంతో వచ్చింది మనకి. అలా మంగళవారంతో కూడి వచ్చిన చతుర్దశి అనేది విశిష్టత. తర్వాత సగం చతుర్దశి సగం అమావాస్య ఉన్న రోజులు వస్తాయి. అంటే మధ్యాహ్నం దాకా కొంతసేపు చతుర్దశి ఉంటుంది, ఆ తర్వాత అమావాస్య వస్తుంది. అలాంటి దానికి చాలా విశిష్టత ఉంటుంది. శివపార్వతులు ఇద్దరిని కూడా పూజించడానికి, శ్రీకృష్ణుడు సత్యభామని పూజించడానికి. సో అలా రెండు కలిసి వచ్చింది, ఇంకా విశిష్టత ఉంటుంది. ఈసారి వచ్చింది మంగళవారంతో వచ్చింది కాబట్టి దీన్ని అంగారక చతుర్దశి అంటారు. మంగళవారం నాడు మనకి చవితి వచ్చినా దానికి విశిష్టత ఉంటుంది. అలాగే అశ్విని నక్షత్రం మంగళవారంతో కలిసి వస్తే దాన్ని భౌమాశ్విని అంటారు. ఆ రోజు కూడా చాలా విశిష్టత ఉంటుంది. అలా మంగళవారం నాడు అష్టమి కలిసి వచ్చినా కూడా దుర్గాదేవికి చాలా ప్రీతికరమైనది అవుతుంది. అలాగే మంగళవారం అమావాస్య కలిసి వస్తే కనుక ప్రత్యంగిరాదేవిని పూజించడానికి చాలా అనుకూలకంగా ఉంటుంది. కనుక ఈ మంగళవారం అనేది అసలు మన వాడుక భాషలో జయవారం అంటాం. ఇప్పుడంటే చాలామందికి తెలియదు, కానీ పాతకాలంలో మంగళవారాన్ని ఏమో జయవారం అనేవారు, తర్వాత గురువారాన్ని లక్ష్మీవారం అనేవాళ్ళు. సో ఈ రకంగా అనడం అనేది ఉంటుంది. ఇక్కడ మరి జయవారం అని అంటున్నారు, మరి కొంతమంది మాత్రం మంగళవారం రోజు ఏదైనా పని మొదలెట్టేటప్పుడు మంగళవారం కదా కొద్దిగా ఆగండి అని అంటూ ఉంటారు. ఇక్కడ మంగళవారం అనేది ఏంటంటే నిజానికి జయవారం అంటే మనం ఏదైనా సరే అప్పులు ఇవ్వడానికి కానీ అప్పులు తీసుకోవడానికి కానీ మంచిది కాదు. తర్వాత మీకు మీరుగా ఏదైనా సరే ఇతరులతో సంబంధం లేకుండా చేసే పనులకు మంచిది, కానీ ఇతరులతో ముడిపడి చేసే పనులకు మంచిది కాదు. ఎందుకంటే ఇద్దరి మధ్య ఒక్కోసారి పొరపాటులు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మంగళవారానికి అధిపతి కుజుడు. సో కుజుడు గొడవలకి కారణం. ఓకే, అలా అంటారా? అందుకని మంగళవారం కలహం వస్తుంది. తర్వాత అందుకని మనం ఏదైనా అప్పు తీసుకున్నాం అనుకోండి, ఆ రోజు అప్పు వాడికి మనకి మధ్య కలహాలు వస్తాయి. సో మనం తీర్చేయగలమనే స్తోమత ఉండి తీద్దాం అనుకున్నా కూడా ఏదో రకంగా వాయిదా పడుతుంది. అందుకని మంగళవారం అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు అనేది శాస్త్రం. కనుక మంగళవారం నాడు దానికి దూరంగా ఉండి కాకుండా ఇప్పుడు మీరు ఏదైనా సరే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకోండి, మంగళవారం చాలా మంచిదే, జయవారం అలాంటిది. సో అలా కానీ ఇతరులతో ముడిపడి అంటే ఇప్పుడు మీరు వ్యాపారం చేశారు, ఇతరులతో ముడిపడి ఉంది, మీకు క్లయింట్స్ రావాలి కదా. అవును. సో అక్కడ మంచిది కాదు. ఓకే, కానీ మీ ఇండిపెండెంట్గా అభివృద్ధి కోసం చేసే వాటికి మంగళవారం మంచిదే. సో కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇలా మంగళవారంతో కొన్ని తిథులు కానీ కొన్ని నక్షత్రాలు కానీ కలిసి వచ్చినప్పుడు అవి మరింత విశిష్టతని సంతరించుకుంటాయి. అలాంటి దాంట్లో ఇది మంగళవారం అంగారక చతుర్దశి అంటారు. ఓకే. సో అంగారకుడు అంటేనే మీకు అర్థమై ఉంటుంది. మామూలుగా అయితే కుజుడు, ఆయన మరో పేరు కుజుడు. సో అందుకని ఈరోజు కుజారాధనకి చాలా విశిష్టమైనది. తర్వాత కుజుడి యొక్క అధిపతి ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి. కనుక ఈరోజు మనం ఏంటంటే ఈ భౌమ చతుర్దశి లేదా అంగారక చతుర్దశి, భౌమ చతుర్దశి అన్న అదే, అంగారక చతుర్దశి అన్న అదే. సో ఈరోజు మనం డైరెక్ట్గా పూజిస్తే కుజుడిని పూజించవచ్చు, లేదు అంటే కనుక సుబ్రహ్మణ్య స్వామిని పూజించవచ్చు. ఏంటి పూజిస్తే అంటే కనుక ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం, మనకి ఏదైనా సరే కలహాలు, ఎలాంటి కలహాలైనా సరే, అంటే తల్లిదండ్రుల మధ్య మనకి ఉండే కలహాలు ఉండొచ్చు, లేదా సోదరుల మధ్య కలహాలు ఉండొచ్చు, లేదా స్నేహితుల మధ్య కలహాలు ఉండొచ్చు, ఆస్తుల పంపకంలో కలహాలు ఉండొచ్చు,
అప్పులు ఇచ్చి అప్పులు తీసుకునే చోట కలహాలు ఉండొచ్చు. అంటే ఏ రకమైన కలహాలైనా సరే పోగొట్టడానికి ఉపయోగపడుతుంది ఇవాళ మనం చెప్పే రెమెడీ ఏదైనా సరే. మరి ఏం చేయాలంటారు? తప్పకుండా. సో ఇవాళ మనం ఏం చేయాలి అంటే కనుక ఇందాక చెప్పాను, ఒకటి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజ చేయటం, లేదా మన అంగారకుడు. అవును. ఎవరికైనా సరే మీరు అంగారకుడికి ఫోటో అనేది జనరల్గా ఉండకపోయినా సుబ్రహ్మణ్య స్వామి ఫోటో అనేది సాధారణంగా ఎక్కువ మంది ఎక్కడైనా దొరుకుతుంది. ఉంటుంది. లేదా చాలా మంది ఇళ్ళల్లో శివ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ నలుగురు కలిసిన ఫోటోలు కూడా చాలా మంది ఇళ్ళల్లో ఉంటాయి. సరే, ఈ సుబ్రహ్మణ్య స్వామి ఫోటో దగ్గరే మనం కూర్చుని ఆ యొక్క 108 నామాలు ఏవైతే ఉంటాయో అవి అష్టోత్తరం అంటాం, ఆ అష్టోత్తరం చదివి, అయితే ఈరోజు ఏం చేయాలంటే అక్షంతలు మనం చేసుకుంటాం కదా బియ్యం, ఆ పసుపు కలపకుండా చందనం పౌడర్ని అమ్ముతారు మనకి పూజా సామాన్లో. గంధం పొడి, చందనం పొడి అమ్ముతారు. ఈ చందనం పొడితో కలుపుకోవాలి అక్షంతల్ని. ఎందుకని చందనం పొడితో? అది ఇక్కడ సుబ్రహ్మణ్యుడికి అది ఆయన సుబ్రహ్మణ్యుడిని మనం చందనంతో పూజిస్తాం. సో అందుకని పైగా ఎరుపు రంగు అనేది ఆయనకి ఇష్టం. గంధం పసుపు రంగులో ఉంటుంది, చందనం ఎరుపు రంగులో ఉంటుంది. దాన్ని మీరు పొడిగా చూసినప్పుడు మీకు తేడా తెలియదు, కానీ మనం గంధం చెక్కలు, చందనం చెక్కలు చూసారు కదా ఇటీవల ఒక సినిమా ద్వారా బాగా చూసి ఉంటారు. ఎర్రటి ఎరుపులో ఉంటాయి కదా. సినిమా పేర్లు ఎందుకులేండి, అదే కదా, అందుకే చెప్తా కదా. సో అది చందనం అనేది ఎర్రగా ఉంటుంది. సో ఎరుపు రంగు అనేది సుబ్రహ్మణ్యుడికి చాలా ప్రీతికరం. అందుకని మీ ఇంట్లో మందార పూలు దొరికాయి అనుకోండి, ఎర్ర మందారాలు చాలా ఇష్టం సుబ్రహ్మణ్యుడికి కనుక ప్రతిరోజు పెట్టుకుంటే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదు. సో అందుకని చందనం ఎరుపు రంగుకు సంబంధించినవి ఏవైనా సరే ఆయనకి ఇష్టం. అందుకని మనం ఈరోజు అలా దొరికితే మందార పూలతో పూజించవచ్చు. ఈ అక్షంతలను అందుకని చందనంతో కలపాలి. ఆ చందనంతో కలిపి ఒక్కొక్క నామానికి కొద్దిగా అక్షంతలు వేస్తాం అనేది అష్టోత్తర పూజ. లేదు మనం సుబ్రహ్మణ్యుడు కాకపోయినా అంగారకుడు కూడా అదే ఉంటుంది. మన కుజ గ్రహానికి సంబంధించిన అష్టోత్తరం ఉంటుంది, ఆ అష్టోత్తరాన్ని చదువుతూ చేయాలి. ఇది చేసేయటం అయిపోయాక ఒక 108 సార్లు ఓం సౌం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం సౌం సుబ్రహ్మణ్యాయ నమః, ఇది 108 సార్లు. ఇక్కడి నుంచి 15 రోజులు చేయాలి ఇది. ఇప్పుడు అంగారక చతుర్దశి నుంచి 15 రోజులు చేయాలి. సో అంటే ఇంచుమించుగా మళ్ళీ మనకి ఇంకో మంగళవారాల్లో కానీ గురువారాల్లో కానీ ఆపుకుంటే ఎక్కువ మంచిది అనమాట. ఓకే. ఇప్పుడు మంగళవారం వచ్చేది కాబట్టి 15 రోజు మళ్ళీ మంగళవారమే అవుతుంది. సో అదే రోజు మనం స్వస్తి చెప్పుకోవచ్చు. స్వస్తి అంటే ఉత్తి రోజుల్లో మనం ఏం చేయక్కల, జస్ట్ అలా చదువుకుంటే చాలా మంత్రం అనేది. మంగళవారం మటుకు ఇందాక చెప్పినట్టుగా ఆయన అష్టోత్తరం చదివి, సరే మరి ఆయనకి ప్రసాదం ఏం పెట్టాలి అంటే కనుక కందిపప్పు వండుతాం కదా మనం. అవును. అన్నము పప్పు నెయ్యి, అన్నం పప్పు నెయ్యి పెట్టి నివేదన చేయడం, ఇంకేమీ అవసరంలా. అలా చేస్తే ఏ రకాలైన కలహాలు ఉన్నా కూడా తప్పకుండా అవన్నీ కూడా పోతాయి. సో ఈ రకంగా మనం ఈ అంగారక చతుర్దశిని ఉపయోగించుకోవడం. తర్వాత రెండోది ఏంటంటే అప్పుల బాధలు ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇదే రెమెడీ. తీర్చలేకపోతారు, ఎంత ఇవ్వాలనుకున్నా మనం ఇవ్వలేకపోతూ ఉంటాం. సో చక్కగా వివరించారు సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానంలో కావచ్చు. ధన్యవాదాలు గురువు గారు.